కేఎస్కే హోమ్ ఛానల్లో యాంకర్ గా వ్యవహరించేందుకు 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావలను. మెయిల్ kskWonders@gmail.com. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకి హెడేక్ గా అనిపించినప్పుడు అల్లం చాయ్ తాగాలని అనిపిస్తుంది కదా. అదేంటో అల్లం టీ తాగగానే నొప్పి పరారైపోతుంది. అసలు ఈ తలనొప్పికి అల్లానికి ఏం సంబంధం ఉందో అనే విషయాన్ని పక్కన పెడితే, ఖచ్చితంగా ఈనాటి వీడియోలో అల్లం యొక్క ప్రాధాన్యత గురించి తెలిస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు. అదేంటి అంటారా? అల్లంతో మనం హెయిర్ ని అద్భుతంగా పెంచుకోవచ్చు. అవును ఫ్రెండ్స్, అల్లం రసంతో మన హెయిర్ ని పొడవుగా, ఒత్తుగా, బలంగా, దృఢంగా పెంచుకోవచ్చు. అది కూడా కేవలం నైట్ టైం అప్లై చేసి 2 వారాలు రెగ్యులర్ గా ఈ అల్లం సీరం ని మీ తలకు అప్లై చేస్తే ఊడిపోయిన స్థానంలో జుట్టు మొలిచి తీరుతుంది. ఎంత తొందరగా జుట్టు పెరగడం అనేది ఇంపాసిబుల్ అనుకుంటారు చాలా మంది. కానీ ఈ అల్లంలో అంత పవర్ ఉంది. మరి ఎలా ఈ సీరం తయారు చేసుకోవాలి, దీనివల్ల ఉపయోగాలేంటి, హెయిర్ కి ఎలా ఉపయోగపడుతుంది అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే స్కిప్ చేస్తే కొన్ని టిప్స్ మిస్ అవుతారు. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అలాగే మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాట ఒప్పుకొని తీరాల్సింది. ఎందుకంటే పాతకాలం పద్ధతులే ఇప్పుడు మళ్లీ చాలా మంది అవలంబిస్తున్నారు. అది ఆహారపు అలవాటైనా, వస్త్రధారణైనా, ఆఖరికి ఎలాంటి ప్రొడక్ట్లైనా సరే పాత పద్ధతుల్నే అనుసరిస్తున్నారు. అంటే పూర్వకాలం వాళ్ళు ఏమైతే వాడి ఆరోగ్యంగా ఉన్నారో వాటిని తిరిగి మళ్లీ అందరూ వాడటానికి ఇష్టపడుతున్నారు. మరి ఈనాటి వీడియోలో కూడా పాత పద్ధతిలోనే ఒక సూపర్ హెయిర్ సిరం తయారు చేసుకోబోతున్నాం. ఇది నిజంగా ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది అంటే, కేవలం 2 వారాలు మీరు రెగ్యులర్ గా వాడితే చాలు, హెయిర్ అద్భుతంగా ఎదుగుతుంది. అంతేకాకుండా మీ హెయిర్ కుండే సమస్యలన్నీ పోతాయి. అంటే చుండ్రు గాని, దురదలు గాని, హెయిర్ ఫాలింగ్ గాని, హెయిర్ చిట్లిపోవడం గాని, ఇలాంటి సమస్యలన్నింటికీ కూడా ఈ చిన్న సిరం అంత అద్భుతంగా పనిచేస్తుంది. కేవలం నైట్ టైం అప్లై చేస్తే హాయిగా మనం హెయిర్ ని పెంచుకోవచ్చు. ఎటువంటి ఖర్చు లేకుండా, సమయం వృధా అవ్వకుండా మన హెయిర్ ని అందంగా, అద్భుతంగా పెంచుకోవచ్చు. మరి అదేలా ప్రిపేర్ చేసుకోవాలి, వాటికి ఏమేం కావాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఇందులో కోకోనట్ ఆయిల్ ని వాడుతున్నాను. ఇక్కడ నేను వాడే కోకోనట్ ఆయిల్ గమనించండి. ఇది కోల్డ్ ప్రాసెస్డ్ కోకోనట్ ఆయిల్. ఇది చాలా అద్భుతం ఫ్రెండ్స్. మామూలు ఆయిల్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇందులో ప్రాపర్టీస్ అన్నీ కూడా ఉంటాయి. వర్జిన్ కొబ్బరి నూనెకు సాధారణ కొబ్బరి నూనె తయారీలో చాలా తేడా ఉంటుంది. వర్జిన్ కొబ్బరి నూనెను పచ్చిగా ఉండే కొబ్బరి పాలతో చేస్తారు. సాధారణ కొబ్బరి నూనెను ఎండబెట్టి నుజ్జు చేయడం ద్వారా ఆయిల్ ని తీస్తారు. వర్జిన్ కొబ్బరి నూనెను కోల్డ్ ప్రాసెస్డ్ టెక్నాలజీతో తయారు చేస్తారు. సాధారణ కొబ్బరి నూనెను ఎండబెట్టడం వల్ల సహజ పోషకాలన్నీ పోతుంటాయి. వర్జిన్ కొబ్బరి నూనె ఇలా ఎండకు గాని, వేడికి గాని గురికాదు. ఫలితంగా అందులోని పోషకాలకు ఎలాంటి నష్టం ఉండదు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వర్జిన్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. అమ్మమ్మలు, నానమ్మలు కూడా ఎప్పుడూ తలకి కొబ్బరి నూనె పెడుతూనే ఉండేవారు. అందుకే వాళ్ల జుట్టు అంత దృఢంగా, ఆరోగ్యంగా ఉండేది. తలనొప్పులనే మాట కూడా తక్కువగానే ఉండేది. ఎందుకంటే వాళ్ళు హెయిర్ కి ఆయిల్ అప్లై చేయడం వల్ల తలలో వేడనేది ఫామ్ అవ్వకుండా రక్త ప్రసరణ బాగా జరిగి తలనొప్పులు కూడా ఉండేవి కావు. హెయిర్ గ్రోతింగ్ కూడా చాలా బాగుండేది. అలాగే ఇక్కడ నెక్స్ట్ మనం తీసుకునే ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆముదం ఆయిల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా, ఆముదం ఆయిల్ అనేది పూర్వకాలం నుంచి అమ్మమ్మలు, నానమ్మలు ఎక్కువగా వాడుతూ వచ్చారు. అందుకే వాళ్ళ హెయిర్ 60-70 సంవత్సరాలు వస్తే తప్ప తెల్లగా అయ్యేది కాదు. అంటే ఆ వయసులోనే జుట్టు మెరిసేది. మరి ఇప్పుడు చూడండి, స్కూలుకు వెళ్లే పిల్లలకు కూడా జుట్టు తెల్లబడిపోతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ హెయిర్ సీరం ఇంట్లో అన్ని వయసుల వారు వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆముదం ఆయిల్ తెల్ల జుట్టు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా జుట్టు పొడవుగా, అందంగా, ఒత్తుగా పెరగడానికి కూడా ఈ ఆముదం ఆయిల్ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆముదం ఆయిల్ ని కూడా నేను 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. రెగ్యులర్ గా ఆముదం నూనె వాడే వాళ్ళకి జుట్టు చాలా సిల్కీగా ఉంటుంది. అలాగే నల్లగా, ఒత్తుగా కూడా ఉంటుంది. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 2 టేబుల్ స్పూన్ల ఆముదం ఆయిల్ తీసుకున్నాను కదా. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆలోవెరా జెల్ వాడండి.
ఫ్రెష్ ఆలోవెరా జెల్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు దొరకకపోతే మార్కెట్లో దొరికే మంచి బ్రాండ్ ఆలోవెరా జెల్ను కూడా వాడండి. దీనివల్ల మీకు డాండ్రఫ్ కంట్రోల్ అయిపోతుంది, జుట్టు సిల్కీగా ఉంటుంది, హెయిర్ కుండే సమస్యలు కూడా క్యూర్ అవుతాయి. అలాగే ఆలోవెరా జెల్ కూడా మనం 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాం కదా, మరి ఈ కొలతలతోనే 3 కూడా 2 స్పూన్ల చొప్పున తీసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలిపేయండి. చూసారా, బాగా కలిసిన తర్వాత ఎలా వచ్చిందో? ఈ విధంగా మనం ఒక 2 నిమిషాలు బాగా కలపాలి. అన్నీ బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కలపబోతున్నాం. అదే అల్లం. అల్లం 1 అంగుళం తీసుకుని పై చెక్కంతా తీసేసి కొద్దిగా కడిగేసి ఆ తర్వాత గ్రేటర్తో అల్లాన్ని తురుముకోండి. ఇలా తురిమిన తర్వాత ఒక క్లాతులో వేసి పిండేస్తే అల్లం రసం వస్తుంది. ఆ అల్లం రసాన్ని ఇదిగో మనం కలిపిన ఈ 3 ఆయిల్స్ ఉన్నాయి కదా, అంటే ఆలోవెరా జెల్, అలాగే ఆముదం, కొబ్బరి నూనె బాగా కలిపాం కదా, అందులో ఈ అల్లం రసాన్ని వేసేయండి. ఫ్రెండ్స్, ఈ అల్లం రసం ఎంత బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందో తెలుసా? మీరు చాలా తొందరగా రిజల్ట్ చూస్తారు. ఇది రెగ్యులర్ గా 2 వారాలు వాడాలని ముందే చెప్పాను కదా. ఇలా మీరు వాడుతున్నప్పుడు మీరు బేబీ హెయిర్ రావడం గమనిస్తారు. చాలా తొందరగా జుట్టు కుదుళ్లకు మంచి పోషణ అందించి జుట్టును బాగా స్పీడ్ గా పెంచుతుంది ఈ అల్లం రసం. మన తలలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి కూడా ఈ అల్లం రసం ఉపయోగపడుతుంది. అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది చాలా స్పీడ్ గా పెరుగుతుంది. ఇప్పుడు అల్లం రసం వేసి బాగా కలిపాం కదా, ఇంతే ఫ్రెండ్స్. ఇంత సింపుల్ గా ఈ హెయిర్ సెరం ని తయారు చేసుకోవచ్చు. మరి ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. అయితే మీరు ఆయిలీ హెయిర్ తో ఈ సెరం ని అప్లై చేయకండి. డ్రై హెయిర్ కి మాత్రమే ఈ సెరం ని అప్లై చేయాలి. అంటే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు. ఇలా హెయిర్ కి కుదుళ్లకు బాగా పట్టించి మీ మునివేళ్లతో చక్కగా మసాజ్ చేసుకోండి. అలా మసాజ్ చేయడం వల్ల హెయిర్ బలపడుతుంది, రక్త ప్రసరణ బాగుంటుంది. ఇలా అప్లై చేసేసి నైట్ అంతా వదిలేయండి. ఒకవేళ మీకు నైట్ ఉంచుకోవడం ఇష్టం లేకపోయినా, టైం లేకపోయినా కనీసం 2 గంటలైనా ఈ సెరం ని హెయిర్ కుంచుకుని ఆ తర్వాత మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. ఇలా రెగ్యులర్ గా మీరు 2 వారాల పాటు వాడితే చాలు ఫ్రెండ్స్. మీ హెయిర్ ప్రాబ్లం పోయి మీ హెయిర్ ఒత్తుగా, బలంగా, దృఢంగా పెరుగుతుంది. మీ వైట్ హెయిర్ బ్లాక్ కలర్ లోకి కూడా వచ్చి తీరుతుంది. అలాగే చిన్నపిల్లలైతే కూడా వైట్ హెయిర్ తొందరగా రాకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఇంట్లో చిన్నపిల్లలుంటే కూడా దీన్ని అప్లై చేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కేవలం ఆడవాళ్ళు మాత్రమే కాదండి, మగవాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. హెయిర్ గ్రోత్ బాగుంటుంది, డాండ్రఫ్ తగ్గిపోతుంది. హెయిర్ స్పీడ్ గా పెరగడానికి ఈ సెరం కు మించింది లేదంటే మీరు ఆశ్చర్యపోతారు. అంత అద్భుతంగా ఇది పనిచేసి తీరుతుంది. ఫ్రెండ్స్, చూసారా, చాలా సింపుల్ గా మీరు దీన్ని తయారు చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు కూడా. ఫ్రిడ్జ్ లో ఉంటే మీరు చాలా రోజులు కూడా వాడుకోవచ్చు. ఈ సెరంతో ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. అదేంటంటే ఈ చలికాలంలో మనకి కాళ్ళు పగులుతూ ఉంటాయి కదా, అలా కాళ్ల పగుళ్లకు, పెదవులు పగిలిన మీ స్కిన్ కైనా చక్కగా వ్యాజిలిన్ ప్లేస్ లో కూడా ఈ హెయిర్ సెరం ని ఫ్రిడ్జ్ లో ఉంచితే చక్కగా వ్యాజిలిన్ లా అవుతుంది. దాన్ని మీరు మీ స్కిన్ కి కూడా వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సింపుల్ గా ఇలా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ గా మీ హెయిర్ పొడవుగా ఎదిగి తీరుతుంది, బలంగా, దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. సింపుల్ గా తయారు చేసుకునే ఈ హెయిర్ సెరం ని ఇంట్లో అందరికీ అలవాటు చేయండి. హెయిర్ సమస్యలే ఉండవు. మరి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.